పక్షవాత పునరావాస కేంద్రం ప్రారంభం మరియు బ్రెయిన్ స్ట్రోక్ పై గ్రామీణ వైద్యులకు అవగాహన. ప్రముఖ న్యూరో వైద్యులు విజయశ్రీ హాస్పిటల్ అధినేత ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా పక్షవాత పునర్వాస కేంద్రాన్ని పీఎం పాలెంలో త్వరలోనే ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆనందపురం మండలం వేములవలస కోడలిమధు నిలయం నందు గ్రామీణ వైద్యులకు వైద్య విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మెదడుకు సంబంధించి వ్యాధులు ఎలా సంభవిస్తాయి, వాటిని ఎలా నిర్మూలించాలి, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో పక్షవాత పునర్వాస కేంద్రం యొక్క బ్రోచర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు జంగం జోషి, కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ కార్యదర్శి కోన ప్రకాష్, జిల్లా కార్యదర్శి కెఎన్ రావు, గ్రామీణ వైద్యులు ఆనందపురం మండల అధ్యక్షులు పోతిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి నాగేశ్వరరావు, జోనల్ కోశాధికారి పచ్చిపులుసు కనకారావు, రామ కోటేశ్వరరావు, రఘు, ప్రచార కార్యదర్శి పడాల వినోద్, కాంచన, భవానీ పెద్ద సంఖ్యలో మండల గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. నేనే సొంతంగా ఒకరిద్దరు ఫిజియోథెరపిస్ట్ ట్రైన్ చేసి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ పెట్టి ఒక 1 year నుంచి నా దగ్గర స్ట్రోక్ ఎవరైనా వస్తే నేను మళ్ళీ నెల తర్వాత రండి అనకుండా ఈ 10-20 రోజులు కూడా నా దగ్గరికి రండి, నేను చూస్తాను, ప్రతిరోజు నడిచాక మీకు ఇంటికి వదిలేస్తాను అని చెప్తుంటాను. ఇప్పుడు దానికి నెక్స్ట్ లెవెల్ రీహాబిలిటేషన్. మెయిన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఊర్లో ఎవరో స్ట్రోక్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మంచం మీద ఉన్నారు, 2-3 నెలలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ 50% పడిపోతుంది. మంచం మీద ఉండడానికి లేచి నడిచిందని బాత్రూమ్ పోవాలన్నా ఎవరినొకరిని పిలవాలి. ఇంట్లో కొంతమంది పట్టించుకోరు. సో వాళ్ళ లైఫ్ కి మనం ఏదైనా బెటర్ చేయగలం అంటే మిగతా హాస్పిటల్ ఛార్జెస్ కాకుండా బెటర్. ఆ తర్వాత మనం 1 month ఇచ్చినా అది వ్యాలిడే, తగ్గించడానికి ఇస్తున్నాం. జనరల్ యూజువల్లీ ఫస్ట్ డోస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు more than 10 days ఇవ్వకూడదండి. అది మీరు ఏదైనా చూడండి, ఏదైనా బిలో 10 days ఇచ్చి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేస్తున్నది కరెక్టా కాదా, వాడు నాకు బాగుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, తగ్గింది, అప్పుడు 4 రోజులు రాసిస్తుంది. హెడ్ఏక్ అనే కదా. ఈ 3 కాకుండా ఇంకో రకమైన హెడ్ఏక్స్, బ్రెయిన్ ట్యూమర్స్ వలన కూడా వస్తాయి. ఇది అందరిలో కాదు, ఎక్కడో ఒక దాంట్లో వస్తుంది. సో మనకి ఈ 3 తగ్గకపోయినా మీకు డౌట్ ఉంటే మీరైనా సిటీ స్కాన్ చేయించవచ్చు, తగ్గకపోతే నా దగ్గరికైనా పంపించవచ్చు. కొంతమంది ఫస్ట్ వచ్చినప్పుడే సిటీ స్కాన్ అడిగితే అప్పుడైనా చేయించవచ్చు. సిటీ స్కాన్ మరి ఇంకా రకరకాల కారణాలు. ఎవరికి కొంతమంది పేషెంట్స్ మనం సైకిలియం రాసి 10 రోజుల తర్వాత రా అంటే ఇప్పుడు స్కాన్ చేయొచ్చు కదా అని అడుగుతారు, అడిగితే చేసేస్తాం అంతే. కానీ అవి కూడా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ కూడా మనం ఆర్ఎంపీ స్థాయిలో పిక్ చేయడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, డాక్టర్లే మిస్ అయిపోతారు 2-3 నెలలు. కనుక బై ఛాన్స్ సిటీలో ఏదైనా వస్తే వచ్చినట్టు మీరు ప్రతి హెడ్ఏక్ క్యాన్సర్ అని మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు న్యూరాలజిస్ట్ పిక్ చేయకపోతే అడుగుతారు, న్యూరాలజిస్ట్ దగ్గర 3 సార్లు వెళ్ళాం క్యాన్సర్ అవుతారు. ప్రాక్టీషనర్ అంటే విలేజ్ లెవెల్లో ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు అందరు సిటీ స్కాన్ చేయలేము కదా, మనం పిక్ చేయాలంటే ఎంత పెద్ద డాక్టర్ కైనా సిటీ స్కాన్ ఉంటేనే పిక్ చేయగలుగుతారు. బయట నుంచి చూసి ఇది క్యాన్సర్ అని చెప్పడానికి ఏం లేదు. కనుక ప్రతిదీ క్యాన్సర్ అని భయపడి సిటీ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. హెడ్ఏక్ మోస్ట్ కామన్ కంప్లైంట్. ఈ 4 మందులు తెలుసుకుంటే 80% సక్సెస్ రేట్ మనం స్ట్రైక్ అవ్వచ్చు. మిగతా ఏమైనా ఉంటే అప్పుడు కొన్ని ఎలాగో రెఫరల్ అది ఇంకా వాళ్ళ తలకాయ నొప్పి న్యూరాలజిస్ట్ పడతారు. మిగతా ఇంకో 20-30 రకాల హెడ్ఏక్స్ ఉంటాయి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. బేస్ లెవెల్ మనం చూస్తే చాలు. లాస్ట్ టైం ఇంతకు ముందు వచ్చినప్పుడు స్ట్రోక్ గురించి కూడా చెప్పాను. స్ట్రోక్ 2 రకాలు, ఒకటి బ్లడ్ క్లాట్ అయితే వచ్చే స్ట్రోక్, ఇంకోటి రక్తనాళం చుట్టూ బ్లీడింగ్ అయితే వచ్చే స్ట్రోక్. హెడ్ఏక్ నేను సిటీ స్కాన్ గురించి ఏం చెప్పాను, తొందర లేదు, ఎప్పుడైనా చేయొచ్చండి. స్ట్రోక్ అలా కాదు, ఎంత పెద్ద డాక్టర్ అయినా కన్ను పెట్టాలంటే స్కాన్ కావాలి. ఎందుకంటే రక్తనాళంలో రక్తం క్లాట్ అయింది అనుకోండి, కరిగించడానికి మందులు ఇవ్వాలి. అదే రక్తనాళం చిట్టిపోయి బ్లీడ్ అయింది అనుకోండి, అదే కరిగించే మందు ఇస్తే బ్లడ్ ఎక్కువ అవుతుంది. కనుక స్ట్రోక్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది, ఎంత పెద్ద డాక్టర్ అయినా ఫస్ట్ స్కాన్, తర్వాత ట్రీట్మెంట్. వీలైతే ఎంఆర్ఐ, అట్లీస్ట్ సిటీ. ఎంఆర్ఐ బెస్ట్. సో ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి స్ట్రోక్, ఒకవేళ డే టైం వస్తే